ఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిటెక్షన్ నుంచోండి. పంపించా వాళ్ళని ఉంచుదామా పంపించేద్దాం. సుమారు 5:30 గంటలకి మనకి చిక్కడపల్లి పిఎస్ లిమిట్స్ లో వివేక్ నగర్ అన్న ఏరియా నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ నారాయణ దంపతులు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో 30 తులాల వరకు బంగారము, కొంత క్యాష్ దొంగతనం జరిగింది. ఇమీడియట్ గా మనము చిక్కడపల్లి డివిజన్ నుంచి క్రైమ్ టీమ్స్ అట్లనే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫీల్డ్ లోకి దించడంతో ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 7 o'clock or 8 o'clock మనకి బాగ్లింగంపల్లి ఏరియాలో సుందరయ్య పార్క్ దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడాను టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ చిక్కడపల్లి పోలీస్ క్రైమ్ టీం వాళ్ళకి దొరకడం జరిగింది. వీళ్ళిద్దరు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్ దగ్గర అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సస్పిషన్ తో వాళ్ళని వెరిఫై చేస్తే ఈ దొంగతనం కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం వెరిఫై చేస్తే A1 పేరు డార్లా నేహామియా అలియాస్ నేహామయ అలియాస్ బ్రూస్లీ. ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక ధార్వాడ్ రీజన్. ఇక్కడ కొంపల్లి ఏరియాలో ఉంటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే 13వ తారీఖు సాయంత్రము ఇతను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యి వచ్చి వెంటనే ఈ దొంగతనముకి పాల్పడడం జరిగింది. ఇతను సుమారు 24 కేసెస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ లో సుమారు 50 కేసెస్ వరకు ఉన్నారు. అలానే కర్ణాటకలో 12 కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో 5 కేసెస్ చేసి దొంగతనాల్లో ఉన్నారు. ఇతను పీడియాట్ కూడా గోపాల్పురం పిఎస్ నుంచి వేయడం జరిగింది. 2016లో 12 కేసెస్ లో కన్విక్షన్ కూడా ఇతనికి రావడం జరిగింది. అయితే జైలు నుంచి రాగానే మళ్ళీ ఇతని దొంగతనం పాల్పడటం. ఇతనికి జైల్లో పరిచయం అయినటువంటి A2 రాయుడు చైతన్య సాయి కుమార్ అనే ఇతను అంబర్పేట ఏరియాలో ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు. నేటివ్ ఆఫ్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇతను కూడా 67 2-wheeler మొబైల్ థెఫ్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరికి అక్కడ పరిచయం అవ్వడము, ఈ A1 బెయిల్ కోసము కొంత డబ్బు ఇవ్వడము. సో A1 ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో రాగానే నేను దొంగతనం చేశాను, కొంత అమౌంట్ నా దగ్గర ఉంది, నీకు ఇవ్వాల్సినది ఇస్తానని చెప్పి A2కి కొంత దొంగతనం చేసినటువంటి బంగారం నుంచి కొన్ని ఆభరణాలు ఇవ్వడం జరిగింది. ఈ అక్యూజ్ దగ్గర నుంచి కన్ఫెషన్ రికవరీలో భాగంగా మనం గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 25 తులాస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ 25,000 అప్రాక్స్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. క్రైమ్ టీం వాళ్ళు ఇంకా ముఖ్యంగా CCTV ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసినటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ రంజిత్ అండ్ ది కానిస్టేబుల్స్ రాజేష్ అండ్ అదర్స్ done a very good job in the detection of this case. Under the మనం ఈ కేసులో చూస్తే కనుక ఇద్దరు కూడా రిటైర్ అయినటువంటి ఓల్డ్ కపుల్. అయితే వాళ్ళు మెయిన్ డోర్ లాక్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇతను 2-3 హౌసెస్ గోడ దూక్కుంటూ వచ్చి మెయిన్ డోర్ తట్టి చూసి క్లోజ్ ఉందా లేదా, ఓపెన్ ఉందా లేదా అని ట్రై చేసి అక్కడికి ఈ ఇంట్లో డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వెళ్ళి అతనికి అవకాశం కల్పించినట్టు అయింది మనమే. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నైట్ టైమ్స్ ఊర్లు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ డోర్స్, బ్యాక్ డోర్స్, విండోస్ అన్ని ప్రాపర్ గా లాక్ చేసుకోవడము. తర్వాత ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి చాలా గోల్డ్ కూడా ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. ఆ గోల్డ్ కూడా గోల్డ్ అండ్ క్యాష్ లాంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు లాకర్ కి కూడా కీ అట్లనే ఉంచారు. సో లాకర్ లో సరిగ్గా పెట్టుకోవడము, లేదా కుదిరితే ఎప్పుడు కూడా బ్యాంక్ లో లాకర్స్ లో దాచుకుని పెట్టుకోవడము. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను సైతం కింద CCTVs ప్రతి ఒక్కరి ఇంట్లో, షాప్ లో, ఎస్టాబ్లిష్మెంట్ లో కనుక పెట్టుకుంటే మనకి కేసెస్ ప్రివెన్షన్ ఉంటుంది, అలానే డిటెక్షన్ కి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది.